నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను నాచారంలోని శ్రీరామ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ ఫర్నిచర్ షోరూంలో ఉన్నాను. 35 yearsగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్నిషింగ్లో దూసుకుపోతుంది శ్రీరామ్ ఫర్నిచర్. సో అక్కడికే నేను వచ్చాను. ఒక్కసారి లోపలికి వెళ్దాం పదండి. సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, ఆఫీస్ ఫర్నిచర్ని సప్లై చేస్తోంది శ్రీరామ్ ఆఫీస్ ఫర్నిచర్. ముకుంద కృష్ణ గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? చూస్తే అర్థమవుతుంది సూపర్గా ఉన్నారని. నేను చాలా బాగున్నాను. అస్సలు నాకు ఎన్ని డిజైన్స్, ఎన్ని మోడల్స్ కనిపిస్తున్నాయో నాకు కొంచెం కొన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ చైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇవి వచ్చేసి కంప్లీట్ ఎర్గోనామిక్ చైర్స్ అండి, హై అండ్ ఎర్గోనామిక్ చైర్స్ విత్ మెష్ సీటింగ్. దీంట్లో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో ఉంటుంది. ఇది ఏంటంటే యూజువలీ మనం వాడేది ఎండి చైర్స్ అనమాట. ఇది కంప్లీట్లీ హై ఫంక్షనల్ చైర్. మీకు అడ్జస్ట్మెంట్స్ అనేది మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. దీంట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటన్నది బ్యాక్ హైట్ అడ్జస్ట్మెంట్. ఇట్లా మనం ఇది లివర్ ఇలా పట్టుకొని మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం స్టెప్ బై స్టెప్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫంక్షన్. మీరు ఒకసారి కూర్చొని చూడండి. అంటే మామూలుగా ఈ రోజుల్లో అంటే సిస్టమ్ వర్క్, సాఫ్ట్వేర్ జాబ్స్ అలా చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అలాంటివి ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటివి లేకుండా మనకు ఎలా కావాలంటే అలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. ఇలా బ్యాక్ బెండ్ అవుతుందా? ఇది బ్యాక్ బెండ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్స్టెండెడ్ లంబర్ సపోర్ట్ అవడం, మీకు లోవర్ బ్యాక్ లో మీకు ఎక్కువ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇంకొకటి మీకు హైట్ అకార్డింగ్ మీ బ్యాక్ లివర్ పట్టుకొని మీరు ఇలా పైకి పుల్ చేసి హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఓకే, మన హైట్ ని బట్టి, మన కంఫర్ట్ ని బట్టి ఎలా కావాలంటే అలా కూర్చోవచ్చు. ఈ రోజుల్లో మామూలుగా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి మెయిన్ గా బ్యాక్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఒకసారి ఇలాంటి చైర్స్ వాడి చూడండి. అది శ్రీరామ్ ఫర్నిచర్లో మాత్రమే దొరుకుతుందని చెప్పగలను. ఇంకా వేరే చూపిస్తారా? ఇలా ఎర్గోనామిక్ టైప్లో కాకుండా మనకి కొంచెం కుషన్ మోడల్స్లో, లెదర్ మోడల్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఎర్గోనామిక్ సెక్టర్స్లో ఉంటే ఏంటి అంటే ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి. ఇలా బ్యాక్ వచ్చేసి మీకు కంప్లీట్ అల్యూమినియం బాడీ వస్తుంది అనమాట. ఇంకోటి దీంట్లో కూడా మీరు అలా చూసినట్టు బ్యాక్ హైట్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్ ఉంటుంది. ఈ హెడ్ రెస్ట్ అనేది కంప్లీట్ 5D హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అనమాట. మనకి నెక్ సపోర్ట్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన హైట్ అకార్డింగ్, నెక్ సైజ్ అకార్డింగ్ మనకి కరెక్ట్ గా టచ్ చేయాలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఒక మెయిన్ అడ్వాంటేజ్. ఎంతసేపు కూర్చున్నా నెక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. మనకి ఇలాంటి చైర్స్ పెయిన్ స్టార్ట్ అయ్యేది లాంగ్ వర్కింగ్ అవర్స్ లో నెక్ దగ్గర నుంచి అనమాట. సో అది మనం సాల్వ్ చేయడానికి నెక్ సపోర్ట్ అనేది మేము ఇక్కడ 5D అడ్జస్ట్మెంట్ ఇచ్చాము. సో 5 డైమెన్షనల్ గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎన్ని మోడల్స్ ఉంటాయి? నాకు ఇక్కడ చూస్తే 100 ఆఫ్ మోడల్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కో స్టోరీ లాగా చెప్తున్నారు మీరు, అంతేనా? ఓకే, అంటే ఇది డిపెండింగ్ ఆన్ ద కస్టమర్స్ నీడ్ అండి. ఇప్పుడు కొంతమందికి లాంగ్ వర్కింగ్ అవర్స్ కోసం కావాలి, కొంతమందికి ఏంటంటే జస్ట్ వాళ్ళకు ఒక 2 hours కూర్చొని వెళ్ళిపోవడానికి కావాలి. సో డిఫరెంట్ కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి డిఫరెంట్ మోడల్స్ మేము సజెస్ట్ చేస్తాం అనమాట. వాళ్ళ బాడీ సైజ్ అకార్డింగ్, వాళ్ళ హైట్ అకార్డింగ్ లంబర్ సపోర్ట్ ఫంక్షనింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలాంటి చైర్ మేము సజెస్ట్ చేస్తాం. ఇది కంప్లీట్లీ మల్టీ ఫంక్షనల్ అనమాట. ఓన్లీ బ్యాక్ లో కాకుండా ఇలా మనం సీట్ లో కూడా స్లైడింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది లెగ్స్ పొడుగుగా ఉన్న వాళ్ళకి నీ కవర్ అవ్వదు. కూర్చొని నీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి నీ కవర్ చేయడానికి ఇది ఎక్స్టెండెడ్ సీట్ సపోర్ట్ అనమాట. ఎక్స్టెండెడ్ నీ సపోర్ట్. కాస్ట్ వైజ్ ఎలా ఉంటాయండి ఇవి? కాస్టింగ్ మనకి వచ్చేసి స్టార్టింగ్ 3000 నుంచి ఉన్నాయండి. 3000 నుంచి ఆఫీస్ లో బ్యాక్ చైర్స్ నుంచి ఉన్నాయి. ఇవి హై ఎండ్ చైర్స్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ ది అడ్జస్ట్మెంట్స్ అండ్ దేర్ మెటీరియల్ మనకి 40,000-50,000 రేంజ్ వరకు వెళ్తుంది అనమాట. ఇంకా లెదర్ లో చూస్ చేసుకున్న వాళ్ళకి ఇంకొంచెం ప్రీమియం గా ఉంటుంది. 3000 నుంచి 40,000-50,000 వరకు చైర్స్ ఉన్నాయి. ఎవరి బడ్జెట్ కు తగ్గట్టు వాళ్ళకి ఇక్కడ బడ్జెట్ తగ్గట్టు, ఎవరి రిక్వైర్మెంట్ కి తగ్గట్టు అక్కడ ఆప్షన్స్ కస్టమైజ్ కూడా చేసిస్తారు. ఓకే, ఇంకోటి ఇది హ్యాండిల్ అనేది కంప్లీట్ 3D అడ్జస్ట్మెంట్ అండి. హైట్, యాంగిల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లైడింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే, ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మన కంఫర్ట్, ప్రతి ఒక్కరు కంఫర్ట్ కోరుకుంటున్నారు కాబట్టి కూర్చొని మనం వర్క్ చేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉండాలంటే ఇలాంటి చైర్స్ అయితే చాలా బెటర్గా ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి.
ఇవన్నీ వీటిలో మోడల్స్ అండి, డిఫరెంట్ మెటీరియల్స్తో. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇది నైలాన్ మెటీరియల్, బ్యాక్ వచ్చేసి ఇది ఏంటంటే కంప్లీట్ ప్యూర్ అల్యూమినియం అన్నమాట. ఓకే, ఇది కూడా మీ ఫ్యాక్టరీలోనే ఇది ఇంపోర్టెడ్ అండి, ఇంపోర్టెడ్. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇంపోర్ట్స్ కూడా ఉంది. ఈ పర్టికులర్ మోడల్, ఈ సెగ్మెంట్ అనేది ఇంపోర్టెడ్ అన్నమాట కంప్లీట్లీ. సో సేమ్ బాడీ సేమ్ ఫంక్షన్స్ డిఫరెంట్ మెటీరియల్స్ లో. ఇప్పుడు కొంతమంది ప్రీమియం లుక్ కోసం అల్యూమినియం ప్రిఫర్ చేస్తారు, నార్మల్ స్టడీ ఫంక్షన్స్ కోసం నైలాన్ ప్రిఫర్ చేస్తారు. అలా డిఫరెంట్ మోడల్స్ ఇవి. ఓకే, ఇంకా దీంట్లో వేరే స్పెషల్ ఏమైనా ఉన్నాయా? ఇలా మనకి డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి, డిఫరెంట్ ఎర్గనామిక్స్ లో ఉంటుంది, డిఫరెంట్ మోడల్స్ లో ఉంటుంది. చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంది ఇది. దీని రేంజ్ ఎలా ఉంటుంది, దీని స్పెషాలిటీ ఏంటి? ఇది మీకు ఏంటంటే దీని టిల్టింగ్ సింక్రనైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఒక్కసారి కూర్చొని చూడండి, మీకు చూపిస్తాను. అన్ని చైర్స్ కి టిల్టింగ్ ఒకలా ఉంటుంది, ఒక్క చైర్ కి టిల్టింగ్ ఇంకొకలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఒకసారి కూర్చుంటే అసలు డిఫరెన్స్ ఏంటని తెలుసు. ఇప్పుడు మీరు బ్యాక్ టిల్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా సీట్ కూడా దానికి నేను ఎలా కూర్చుంటే అది నాకు అనుగుణంగా అది అవుతుంది. చూసారా, హాయిగా ఉంది. ఇలా ముందు కన్నప్పుడు ముందుకు వస్తుంది, వచ్చేసినప్పుడు సీట్ అడ్జస్ట్ అవుతుంది. చాలా బాగుందండి ఇది. మీరు బ్యాక్ రిక్లైన్ అప్పుడు మీరు పొజిషన్ కూడా మీరు ఇక్కడ లివర్ తో లాక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ముందు ఫ్రంట్ అన్నప్పుడు ఫ్రంట్, బ్యాక్ అన్నప్పుడు బ్యాక్. మనమేం అడ్జస్ట్ చేసుకోని అవసరం లేదు, అదే మనల్ని బట్టి అదే అడ్జస్ట్ అవుతుంది, అంతేనా? అంతే. కాస్ట్ ఎంత అండి? ఇది మీకు 30,000 to 36,000 రేంజ్ లో ఉంటుంది. ఓకే, దీనికి ఏమైనా గ్యారంటీ ఇస్తారా మీరు? 1 year వారంటీ ఉంటుంది మనకి. ఆఫ్టర్ వారంటీ కూడా సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, 1 year వారంటీ ఉంటుంది. చూసారా, చాలా కంఫర్ట్ ఉంది ఈ చైర్ మాత్రం. ఇప్పుడు యూజువలీ మిగతా కంపెనీస్ కి మాకు డిఫరెంట్ ఏంటంటే, మిగతా కంపెనీస్ ఓన్లీ ఇంపోర్ట్ చేస్తారు, మాది ఏంటంటే మా ఇంపోర్ట్స్ ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. సో మేమేం చేస్తామంటే కంప్లీట్ చైర్ ఇంపోర్ట్ చేసే బదులు మేము చైర్ ఇంపోర్ట్ చేస్తాం, దీని స్పేర్స్ కూడా ఇంపోర్ట్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ కి ఒక 1 year తర్వాత 2 years తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయ్యో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ అయ్యో సర్వీస్ అడిగినప్పుడు ఇప్పుడు ఈ చైర్ చూసే కంప్లీట్ దీని ఎర్గనామిక్స్ అనేది చాలా యూనిక్ గా ఉంటుంది. ఇది కంప్లీట్లీ నేను కూర్చొని చూసానుగా, చాలా కంఫర్ట్ గా ఉంది. అసలు ఇక్కడ ఏ చైర్ లో కూర్చున్నా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నా నేను. కంఫర్ట్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. ఒక చైర్ కి ఒక కంఫర్ట్ అనిపించింది, అది మిగతా కస్టమర్ కి అలా కంఫర్ట్ ఫీల్ అవ్వరు. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ యూనిక్ మోడల్, ఎవ్రీవన్ ఫైండ్ దే కంఫర్ట్ ఇన్ యూనిక్ ప్రొడక్ట్స్. సో టు కవర్ ఆల్ ది సెగ్మెంట్స్ వీఆర్ మెయింటైనింగ్ దిస్ సార్ట్ ఆఫ్ సెగ్మెంట్ అండ్ రేంజ్ ఫర్ ద కస్టమర్స్. సో ఇప్పుడు మీరు ఈ మోడల్ చూస్తే దీని కంప్లీట్లీ టిల్టింగ్ సింక్రనైజేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు బ్యాక్ టిల్ట్ అయినప్పుడు సీట్ కూడా ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది, మనం చేసుకునే అవసరం లేదు, అదే అడ్జస్ట్ అవుతుంది, సెల్ఫ్ అడ్జస్టింగ్. ఇది ఒక సెల్ఫ్ అడ్జస్టింగ్ మోడల్. సో ఇది ఏంటన్నది కంప్లీట్లీ ఇంపోర్టెడ్ అండి. మేము ఇప్పుడు దీనికి 1 year వారంటీ ఇస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ వారంటీ తర్వాత కూడా ఇఫ్ ఇన్ కేస్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అదర్ ఇంపోర్టర్స్కి మాకు డిఫరెంట్ ఏంటి అంటే, మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడం వల్ల మేము ఆఫ్టర్ వారంటీ పీరియడ్ కూడా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ చైర్స్ స్పేర్స్ కూడా మేము మెయింటైన్ చేస్తాం. ఫ్యూచర్లో కస్టమర్కి ఏదైనా రిపేర్ అవ్వాలన్నా లేకపోతే ఇంకేదైనా కొంచెం అడ్జస్ట్మెంట్ చేంజ్ చేయాలన్నా కానీ మాకు స్పేర్స్ మా టెక్నీషియన్స్ ఉంటారు, స్పేర్స్ అన్న చేంజ్ చేసి మీకు ఆఫ్టర్ వారంటీ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మేము కస్టమైజ్ చేసి ఇవ్వాలి అంటే ఎంత టైం తీసుకుంటారు? అది డిపెండింగ్ ఆన్ ద ఆర్డర్ అండి. ఆర్డర్ అండ్ క్వాంటిటీ. యూజువలీ మా లీడ్ టైం వచ్చేసి 1 week to 10 days ఉంటుంది. సింగిల్ చైర్ 2 chairs అన్నప్పుడు వీ కెన్ ప్రొవైడ్ విత్ ఇన్ అ వీక్. బల్క్ గా ఒక ఆఫీస్ కి మొత్తం ఒక కంపెనీకి కావాలంటే ప్రాజెక్ట్స్ కి మేము యూజువల్ గా తీసుకునేది 25 to 30 days అండి. ఎందుకంటే వాళ్ళకి మ్యాక్స్ 1 month. కొంతమందికి 300 to 500 చైర్స్ క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అలాంటి ప్రాజెక్ట్స్ టైంకి లీడ్ టైం అనేది మేము యూజువలీ 20 to 30 days అనేది తీసుకుంటాం. ఓకే, నాకు మీ బ్యాక్ సైడ్ లెదర్ సీట్స్ కదండి, ఇవి లెదర్ చైర్స్ కదా? పియూ అండ్ లెదర్. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఆర్టిఫిషియల్ లెదర్ చైర్స్ ఉన్నాయి అండ్ ప్యూర్ లెదర్ చైర్స్ కూడా ఉన్నాయి. ఓకే, బడ్జెట్ కి తగ్గట్టు మనకి 2 types ఆఫ్ వేరియేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇది ఏంటి అంటే కంప్లీట్లీ ప్యూర్ లెదర్ అన్నమాట, విత్ వినియర్ ఫినిష్. చూడడానికి కూడా చాలా స్టైలిష్ గా ఉంది, చాలా లగ్జరీగా లుక్ ఉంది.
చైర్. ఇప్పుడు ఫస్ట్ చూసిన దానికి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సెగ్మెంట్ అన్నమాట. కొంతమంది ఎట్లా అంటే లైక్ మాకు అంత ఎర్గోనామిక్ ఫంక్షన్స్ ఏం వద్దు, వి నీడ్ ద లుక్ అండ్ ఎస్థెటిక్ అని చెప్పి వాళ్ళు కొంతమంది కస్టమర్స్ వేరే ఉంటారు. సో వాళ్ళకి కేటర్ చేయడానికి ఒక మోడల్స్ అన్నమాట. కంప్లీట్లీ లెదర్ అండ్ ఇవి కంప్లీట్లీ కొంచెం మీకు సోఫాలో కూర్చున్న రిక్లైనర్ లో కూర్చున్న ఫీల్ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఈ చైర్ ప్రిఫర్ చేస్తాం. ఇది కంప్లీట్లీ లెదర్ అన్నమాట. సో ఇదే రేంజ్ లో మీరు కంటిన్యూ చేస్తే నాకు కాస్ట్ చెప్తారా? కంప్లీట్ లెదర్ అని చెప్తున్నారు కదా. అవును, ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మనకి 74,000 వరకు ఉంటుందండి. ఓకే. అండ్ డిపెండింగ్ మామూలుగా కొంచెం హెడ్స్ కూర్చోడానికి అయితే ఇలాంటి ప్రిఫర్ చేస్తుంటారు. చైర్మన్స్ కూర్చోడానికి, సిఇఓస్ కూర్చోడానికి, లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్స్ కూర్చోడానికి, ప్రీమియం సీనియర్ మేనేజ్మెంట్ కూర్చోడానికి ఈ చైర్ సజెస్ట్ చేస్తాం. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే సీట్ స్లైడింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇలా మనం సీట్ కూడా స్లైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇలా మనకి బ్యాక్ టిల్ట్ అవుతుంది. హ్యాండిల్ వచ్చేసి హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది అండ్ 3D అడ్జస్ట్మెంట్. 3D అంటే 3D అంటే 3 డైమెన్షనల్ అండి. ఫస్ట్ డైమెన్షన్స్ వచ్చేసి హైట్ అడ్జస్టబుల్, సెకండ్ వచ్చేసి ప్యాడ్ స్లైడింగ్ వస్తుంది. ఓకే. ఇది స్లైడింగ్ అడ్జస్ట్మెంట్. థర్డ్ డైమెన్షన్ వచ్చేసి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్. అంటే ప్రతి చైర్ లో మీ దగ్గర ఇది అడ్జస్ట్మెంట్ అనేది ప్రతి చైర్ లో ఉంది? ఆల్మోస్ట్ అన్ని చైర్ లో ఉంటుంది. ఓకే. ఈ లెదర్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. లెదర్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసింది జెన్యూన్ లెదర్, ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ లెదర్ అన్నమాట. ఓకే. ఇది ఇలా మోడల్ వస్తుంది. ఇది కొంచెం ఏంటి అంటే కస్టమర్స్ కి ఎక్కువ ఎర్గోనామిక్ ఫంక్షన్స్ అవసరం లేదు, ఎకనామికల్ రేంజ్ లో చూసే వాళ్ళకి ఈ మోడల్ సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. దీంట్లో మీకు కంప్లీట్లీ మీకు ఇది కూడా ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ అడ్జస్టా? లేదు, ఇది దీంట్లో ఓన్లీ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, బ్యాక్ ఎనీ పొజిషన్ లాక్ ఉంటుంది. మీకు ఒక అడ్జస్ట్మెంట్ చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మనం కూర్చున్న తర్వాత మెయిన్ అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే దీంట్లో బ్యాక్ ఎనీ పొజిషన్ లాక్ చేసుకోవచ్చు. మనం బ్యాక్ టిల్ట్ అయినప్పుడు ఓకే, కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే కొంచెం బ్యాక్ ఇలా మనం రిక్లైన్ చేసుకుని అదే పొజిషన్ అక్కడ లాక్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మనకి స్పైన్ మీద లోడ్ పడదు. మనం రిలాక్స్ అవుతున్నప్పుడు ఇట్లా లాక్ చేసుకొని మనం రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ ఓపెన్ చేసుకొని టిల్ట్ అయితే మనకి ఫస్ట్ నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తుంది. ఓకే. ఇది ఒక అడ్జస్ట్మెంట్. అది ప్యూర్ లెదర్ అన్నారు, ఇది ఆర్టిఫిషియల్ లెదర్ అన్నారు. కాస్ట్ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు అది మనకి 70,000 రేంజ్ లో ఉంటుంది, ఇది మనకి 20,000 రేంజ్ లో ఉంటుంది. 15,000 to 20,000 రేంజ్ లో ఉంటుంది. ఓకే. సో అంత వేరియేషన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్ అండ్ బాడీ. దీంట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయండి ఇలాంటి చైర్స్ లో? ఇక్కడ మాకు వచ్చేసి ఇక్కడ 30 నుంచి 40 మోడల్స్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో ఉన్నాయండి. ఓకే. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ విత్ డిఫరెంట్ డిజైన్స్ అండి. మెటీరియల్స్ ఇప్పుడు మీరు ఫస్ట్ చూసింది ఇది ఆల్మోస్ట్ మెటీరియల్ వైజ్ సేమ్ బట్ డిఫరెంట్ లుక్స్ అండ్ డిఫరెంట్ ఎస్థెటిక్స్ అన్నమాట. దీంట్లో ఇంకొంచెం ప్రీమియం సెగ్మెంట్ లో చూస్తే కూడా మీకు ఇక్కడ ఇలా ఉంటుంది. కొంతమంది ఏంటంటే కొంచెం ప్రీమియం చైర్స్ చూస్తారు బట్ లెదర్ ప్రిఫర్ చేయరు డ్యూ టు సమ్ రీజన్స్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా మేము కేటర్ చేయాలని చెప్పి ఇలా హై ఎండ్ మోడల్స్ ఇన్ పియూ ఇలా మేము మోడల్స్ అనేది మేము ఇక్కడ స్టాక్ లో పెడతాం అనమాట. ఇవి డిఫరెంట్ మోడల్స్. ఇది యూజువల్లీ ఏంటంటే ఫర్ ఆఫీస్ వర్కింగ్ అనమాట. యూజువల్లీ ఫర్ ఆఫీసెస్ లాంగ్ అవర్స్ వర్కింగ్ కోసం స్టాఫ్ చైర్స్ అనమాట. దీంట్లో ఇది అనేది మేము డెవలప్ చేసిన కాంపాక్ట్ మోడల్. ఇది లేటెస్ట్ కాంపాక్ట్ మోడల్. ఇది ఏంటంటే కంప్లీట్లీ ఇది మా ఓన్ డిజైన్. ఇప్పుడు ఈ మోల్డ్ యాక్సరీ చూస్తే మొత్తం ఈ బ్యాక్ రెస్ట్ అనేది మాది ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఈ మోడల్ అనేది. సో ఇంకో దీంట్లో మెయిన్ అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే ఈ కాంపాక్ట్ మోడల్ ఒకటి మనకి చిన్న కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఏరియాస్లో ఇంట్లో చిన్న స్పేస్ ఉంటుంది, దాంట్లోనే వాళ్ళు వర్క్ సెటప్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళ కోసం కాంపాక్ట్ సైజ్ చైర్ అనమాట ఇది. దీంట్లో ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్మ్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. అది అవ్వదండి ఈ మోడల్. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం టేబుల్ కి ఇంకా క్లోజ్ గా వెళ్ళి మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. యూజువలీ ఫిక్స్డ్ ఆర్మ్ రెస్ట్ లో ఏంటి అంటే మనం ఇంతవరకు అనేది వెళ్ళగలుగుతాం, అంతకన్నా రెస్ట్రిక్షన్ ఉంటుంది, అంతకన్నా వెళ్ళలేం లోపలికి. సో ఇలా మనం ఆర్మ్స్ ఫోల్డ్ చేసుకొని మనం ఇంకా టేబుల్ దగ్గరికి వెళ్ళి మనం ఇంకా వర్క్ చేసుకోవచ్చు. ఇది అన్నది ఇది ఇంకొక బెస్ట్ మోడల్ అండి. ఇది కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇలా చూస్తే కాంపోనెంట్ అంతా ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లంబర్ సపోర్ట్. ఇలా లంబర్ సపోర్ట్ మనం హైట్ అకార్డింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మన డిఫరెంట్ హైట్ అకార్డింగ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆర్మ్స్ వచ్చేసి కంప్లీట్లీ 2 డైమెన్షనల్ అడ్జస్ట్మెంట్ అనమాట. హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీరు ఇలా యాంగిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేము దీనికి కంప్లీట్లీ బిఫ్మా సర్టిఫైడ్ అండి. ఇప్పుడు ఇచ్చి కంప్లీట్ చైర్ బిఫ్మా సర్టిఫైడ్. ఇది ఒకటి మేము ఇది ఇంపోర్టెడ్ అనమాట హ్యాండిల్స్. దీనికి మనకి వచ్చేది 5 years వారంటీ. 5 years వారంటీ ఇస్తారు. ఓన్లీ మన హ్యాండిల్స్ కి వచ్చేసి మనకి 5 years వారంటీ ఉంటుంది. కంప్లీట్లీ ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది మేము ఆల్మోస్ట్ ఒక
10-15 ఇయర్స్ నుంచి మేము ఇంపోర్ట్ చేస్తున్నాం. మనకి ఇప్పటివరకు సింగిల్ కంప్లైంట్ లేదన్నమాట. సో మేము అలా చేసే అందుకే ఎక్కువ సేల్ అవుతుంది కూడా మీ దగ్గర. సో మేము అలా చేసే ఇంపోర్ట్స్ లో కూడా చాలా R&D చేసి ఫస్ట్ మెటీరియల్ తెప్పించి దాన్ని మేము ల్యాబ్ లో ఫస్ట్ చెకింగ్ చేసి దాని లైఫ్ దాని వారంటీ అంతా చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అయిన తర్వాతనే మేము అది ఇంపోర్ట్ చేసి మనం షోరూమ్ లో డిస్ప్లే పెట్టడం జరుగుతుంది అనమాట. 35 years గా మార్కెట్ లో ఉన్నారు కాబట్టి అసలు ఎక్కడ క్వాలిటీకి రాజీ పడకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇస్తున్నారు. అది బడ్జెట్ కి అనుగుణంగా ఉంటుంది. చైర్స్ అయితే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నాకు రోజంతా పడుతుందేమో. సో ఇందాక మనం చూసింది 3 seaters వెయిటింగ్ చైర్స్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్లీ ప్రీమియం మోటరైజ్ రిక్లైనర్స్ అనమాట. అసలు చూడడానికి ఎంత బాగుంది ఇది, కూర్చుంటే కూడా అంతే బాగుంటుందా? కూర్చొని చూడండి. వావ్. యా, ఇది ఏంటంటే ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది దీంట్లో ఇంపోర్ట్స్ ఉన్నాయి అండ్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. ఇది కంప్లీట్లీ బ్యాటరీ ఆపరేటెడ్ అండి. దీంట్లో డ్యూయల్ మోటార్ ఉంటుంది. బ్యాటరీ అంటే అది ఎంత టైం పనిచేస్తుంది? ఇది మనకి సింగిల్ చార్జ్ మీద 15 నుంచి 20 days వరకు వస్తుంది. 15 to 20 days. ఒక ఫుల్ చార్జ్ మనకి 1.5 hour లో అయిపోతుంది అనమాట. ఓకే, అంటే మాన్యువల్ ఇంకా అవసరం లేదు, మనం ఏదనుకుంటే అది బటన్ నొక్కుంటే సరిపోతుంది. మీరు మీకు రిక్లైన్ అవ్వాలంటే రిక్లైన్ అవ్వచ్చు, నార్మల్ కూర్చొని చూడాలంటే కూడా కూర్చోవచ్చు. సో ఇలా ఈ 2 buttons ఏంటి అంటే డ్యూయల్ మోటార్ కాబట్టి దీనికి 2 buttons అండి. ఈ ఫస్ట్ బటన్ వచ్చేసి మనకి లెగ్ ఎక్స్టెన్షన్ అన్నమాట. సో కంప్లీట్లీ మోటరైజ్ అవ్వడంతో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. మాక్సిమం ఇంతవరకు రిక్లైన్ అవుతుంది. ఇది లెగ్స్. ఈ బ్యాక్ అనేది ఇది ఇంకొక సపరేట్ బటన్ అండి. ఇలా ఎంత రిలాక్స్ గా ఉందో, హాయిగా పడుకోవచ్చు కూడా. చాలా ఇంతవరకు రిక్లైన్ అవుతుంది. మళ్ళీ మనం నార్మల్ పొజిషన్ రావాలంటే సేమ్ మళ్ళీ ఫ్రంట్. ఓకే, ఎలా కావాలనుకుంటే అలా. చాలా చాలా కంఫర్ట్గా ఉంది, ఎందుకంటే నేను కూర్చున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. చాలా బాగుందండి. ప్రైస్ ఎంత ఉంటుంది ఇది? ఇది మనకి 60 to 70,000 రేంజ్ లో ఉంటుందండి. 60 to 70,000 రేంజ్ లో. దీంట్లో మోడల్స్ చాలా ఉంటాయి. దీంట్లో లెదర్ ఉంటుంది, PU ఉంటుంది, అండ్ ఇది మీరు చూస్తుంది డ్యూయల్ మోటార్ అండి. యూజువల్లీ దీంట్లో వచ్చేది ఏంటంటే సింగిల్ మోటార్ అన్నమాట. సో ఎంత బ్యాక్ టిల్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా అంత లెగ్ కూడా టిల్ట్ అవుతుంది. కొంతమంది కస్టమర్స్ ఎలా అంటే ఓన్లీ. సో దీంట్లో ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మీరు కూర్చొని రిక్లైన్ అవుతూ ఇలా మీరు ఫోన్ కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఓహో, దీనికే ఛార్జింగ్? ఇలా మీకు ఛార్జింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. చూసారా, హాయిగా కూర్చొని ఏదైనా మూవీ చూస్తూ టీవీలో మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కూడా దీనికి ఆప్షన్ ఉంది. చాలా బాగుంది. దీంట్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. మీకు 60 to 70,000 లోపే ఇలాంటి లగ్జరీ రిక్లైనర్స్ మీరు సొంతం చేసుకోవచ్చు. అది శ్రీరామ్ ఆఫీస్ ఫర్నిచర్లో మాత్రమే ఇలాంటివి ఉన్నాయి. ఒక్కసారి వచ్చి చూడండి. సో ఇది ఈ చైర్కి ఒక చార్జర్. నార్మల్ మనకు ఫోన్కి ఎలా చార్జర్ ఉంటుందో ఈ చైర్ కూడా ఇలా చార్జర్ వస్తుంది. ఈ పాయింట్ అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఇది మనం ప్లగ్ పాయింట్ లో పెట్టేసుకొని ఒక 1.5 hour చార్జ్ చేస్తే మనం యూజ్ చేసే దాన్ని బట్టి అది 1 month కూడా వస్తుంది. దీంట్లోనే మనం కావాలంటే కూర్చున్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి మనం ఈజీగా మూవ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. మీరు హాల్లో కానీ ఎక్కడికి కానీ ఈజీగా దీన్ని మూవ్ చేసుకోవచ్చు. చాలా చాలా కంఫర్ట్ గా ఉంది ఇది. $60 to 70,000 ప్రైస్ మాత్రమే. ఇంకా దీంట్లో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. అంటే డిజైన్ బట్టి, దాంట్లో మెటీరియల్ని బట్టి కాస్ట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఒకసారి శ్రీరామ్ ఆఫీస్ ఫర్నిచర్ నాచారంకి వచ్చి చూడండి. బోల్డ్ అనే మోడల్స్, బోల్డ్ అనే డిజైన్స్ మీకు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాక చూసిన బ్యాటరీ రిక్లైనర్ మోడల్స్లోనే ఇది ఇంకొక మోడల్ అండి. ఇది ఏంటి అంటే మనకు చూడడానికి ఆఫీస్ చైర్ లానే ఉంటుంది. ఇది మల్టీపర్పస్ అన్నమాట. సో ఇలా మనం సింగిల్ బటన్ టచ్ చేస్తే మనకి కంప్లీట్గా రిక్లైన్ అయిపోతుంది అలా. వావ్, ఇది కూడా కంప్లీట్లీ బ్యాటరీ ఆపరేటెడ్ అండి. సింగిల్ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఆఫీస్ లో వాడుకోవచ్చు, మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఓకే, ఆ మోడల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ బ్యాక్ మనకి మెష్ ఉండడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ అనేది అవుతుంది అనమాట. సో ఎంత లాంగ్ అవర్స్ లో కూర్చున్నా గానీ మనకి స్వెట్ అనేది అసలు ఫామ్ కాదు. సో మళ్ళీ సింగిల్ బటన్ లో మళ్ళీ మనకి కంప్లీట్ స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఒక బటన్ నొక్కి మనం ఎట్లా అంటే అట్లా దాన్ని అడ్జస్ట్ అదే అడ్జస్ట్ అవుతుంది, మనం చేసుకోవడం అవసరం లేదు. మనకి మధ్యలో ఇక్కడ అంటే అక్కడ
పాజ్ చేసుకొని రిక్లైన్ అవ్వచ్చు. మళ్ళీ లేదు అంటే మళ్ళీ సింగిల్ టచ్ తో మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చేస్తుంది. రిక్లైనర్ కమ్ ఆఫీస్ చైర్ కావాలంటే మల్టీపర్పస్ గా ఒకే చైర్ లో 2 రకాలుగా వాడుకోవచ్చు. చైర్ లో మనం 2 రకాలుగా వాడుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటుంది. ఇలా మనం హెడ్ రెస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆర్మ్స్ వచ్చేసి కంప్లీట్లీ 360 డిగ్రీ ఆర్మ్స్ అండి. మనకి ఇలా హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇలా మనకి హైట్ మనకి ఇలా ప్యాడ్ కూడా మనకి ఇలా ఇంక్లైన్ అవుతుంది అనమాట. కంప్లీట్ రిక్లైన్ అయినప్పుడు ఆర్మ్ సపోర్ట్ కోసం ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ మనకి కంప్లీట్లీ 360 డిగ్రీస్ రొటేటింగ్ ఉంటుంది అనమాట. సో ఎలా కావాలంటే మనం రిక్లైన్ అయినప్పుడు మన హ్యాండ్ పోస్టర్ అకార్డింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎండి టేబుల్ అండి. ఎండి టేబుల్ దీంట్లో వచ్చేసి మనం డిఫరెంట్ సైజ్ అకార్డింగ్ కస్టమర్ రూమ్ సైజ్ ప్రకారం మేము డిజైన్ చేసి ఇస్తాము. దీంట్లో డిఫరెంట్ సైజ్ కూడా వస్తుంది కస్టమర్స్ రూమ్ అకార్డింగ్. ఇది ఏంటి అంటే దీంట్లో మెయిన్ లుక్ ఏంటి అంటే ప్రీమియం మోడల్ ఈ ఎడ్జ్ బ్యాండింగ్ టేప్ అనమాట. యూజువల్గా మనం వాడేది పీవీసీ ఎడ్జ్ బ్యాండింగ్ టేప్ ఉంటుంది. ఇది మేము స్పెషల్గా ఇంపోర్ట్ చేసిన అల్యూమినియం ఎడ్జ్ బ్యాండింగ్ టేప్ ఉంటుంది. ఇది డ్యూయల్ కలర్ ఎడ్జ్ బ్యాండింగ్ టేప్. ఇలా మీరు కింద చూసింది అంతా అల్యూమినియం అనమాట. ఓకే, సో ఫైల్స్ అవి పెట్టుకోవడానికి వెనకాల అవి మనకి బ్యాక్ యూనిట్ లో మనకి ఇలా స్టోరేజ్ లో మనకి ఇలా మనం యాక్సెసరీస్ డిస్ప్లే చేసుకోవడానికి బుక్స్ అండ్ మెడల్స్ డిస్ప్లే చేసుకోవడానికి టేబుల్ వెనక బ్యాక్. ఒక కంపెనీ కానీ ఒక హాస్పిటల్ కానీ ఒక ల్యాబ్ కానీ ఏది పెట్టాలనుకున్నా కంప్లీట్ ఫర్నిచర్ A to Z అన్ని ఇక్కడ దొరుకుతాయి శ్రీరామ్ దాంట్లో. ఓకే, ఈ దీంట్లో కూడా చాలా మోడల్స్ దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. ఒక్కసారి రఫ్ గా చూద్దామా? సో ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ అండి. సో దీని వెనక బ్యాక్ యూనిట్ కూడా డిఫరెంట్ మోడల్. ఓకే, సో మనం కస్టమర్ సైజ్ అకార్డింగ్ కస్టమర్ బడ్జెట్ అకార్డింగ్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. అంటే టేబుల్స్ కూడా ఇది కర్వ్ మోడల్ ఉంది. ఇది కర్వ్ మోడల్. ఇది ఏంటంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. ఓకే, ఏంటండి దీని స్పెషాలిటీ ఏంటి? ఇది కంప్లీట్లీ ఎలక్ట్రికల్ హైట్ అడ్జస్టబుల్ టేబుల్ అండి. ఓకే, సో ఇలా మనకి సింగిల్ టచ్ లో టేబుల్ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చూడడానికి మీకు నార్మల్ గా కనిపిస్తున్నా ఇది నార్మల్ టేబుల్ కాదు. గంటల తరబడి కూర్చొని వర్క్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకు కొంచెం నిల్చొని చేసుకోవాలన్నా ఎక్కువసేపు కూర్చోకుండా నిల్చొని చేసుకోవాలన్నా చక్కగా ఇలా ఉండి మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ బటన్ నొక్కి మనకు కావాల్సిన హైట్లో మనం ఆ ఫింగర్ తీసేస్తే అది అడ్జస్ట్ అయిపోతుంది. డౌన్ చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఈ రోజుల్లో ఫోన్లు అనేది అందరి దగ్గర ఉంటాయి, అందరి దగ్గర కామన్. ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. మనం ఎక్కడో పిన్ పాయింట్ వెతుక్కొని ఛార్జింగ్ పెట్టుకోని అవసరం లేదు. జస్ట్ ఇలా పెట్టేస్తే చాలు, అది ఛార్జింగ్ అయిపోతుంది. మన పని మనం చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా హైట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. హాయిగా నిల్చొని చేసుకోవచ్చు, కూర్చొని కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకొక అడ్జస్ట్మెంట్ ఇలా మనకి కీబోర్డ్ డ్రావర్ కూడా వస్తుందండి. కీబోర్డ్ డ్రావర్ ప్లస్ స్టోరేజ్ మనకి పెన్స్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. మా టేబుల్ మీద డిస్టర్బెన్స్ లేకుండా సెపరేట్ స్టోరేజ్ అన్నమాట, చిన్న స్టోరేజ్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండ్ ట్రెండ్ కి అనుగుణంగా టెక్నాలజీని శ్రీరామ్ వాళ్ళు ఇక్కడ వాడారు. దీని ప్రైస్ ఇది అడ్జస్ట్మెంట్ కాకుండా దీంట్లో ఆప్షన్ ఏంటంటే యూఎస్బి పోర్ట్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ కూడా ఉంటుంది. సో ఇలా మనకి సెల్ఫ్ ఛార్జింగ్ వద్దు అంటే మనకి ఇలా మన కేబుల్ తో ఆప్షన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మార్కర్ తో కూడా చక్కగా రాసుకోవచ్చు, మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. వావ్, నాకు ప్రైస్ చెప్తారా? తెలుసుకోవాలని ఉంది. దీనికి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా దీని వల్ల? సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 27,000 నుంచి 30,000 వరకు ఉంటుందండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, 30,000ఏనా? చాలా తక్కువ అనిపిస్తుందండి. చాలా బాగుంది. ఒక్కసారి మీరు నాచారంలోని శ్రీరామ్ ఆఫీస్ ఫర్నిచర్కి వచ్చి చూడండి, మీకు ఇది బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా వేరే చూపిస్తారా? ఇప్పుడు మీరు కింద చూసిన విధంగానే ఇవి ఇంకా వేరే మోడల్స్ అండి సేమ్ డిజైన్లో. ఇది వచ్చేసి ఎండి టేబుల్ అనమాట, ఎగ్జిక్యూటివ్ ఎండి టేబుల్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1 lakh నుంచి 1,20,000 రేంజ్లో ఉంటుంది అనమాట. కానీ చాలా లగ్జరీ లుక్, క్లాసీ లుక్ కనిపిస్తుంది. మీరు ప్రైస్ వచ్చేసరికి నాకు తక్కువనే చెప్తున్నారు. చాలా బాగుంది. ఇది ఏంటంటే ఎండి క్యాబిన్స్ కోసం అండి. మనకి స్టాఫ్ టేబుల్స్, నార్మల్ ఈవో టేబుల్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టేబుల్స్ అవన్నీ డిఫరెంట్ మోడల్స్. ఇదేంటి అంటే పర్టికులర్గా ఎండి టేబుల్స్ వాళ్ళ రేంజ్లో ఉన్న ఆప్షన్ అనమాట ఇది. ఓకే, వీటిలలో ఇంకా చాలా మోడల్స్ కూడా ఉంటాయి. మనకి ఇంకా సైజ్ ప్రకారం కాస్ట్ పెరుగుతుంది, తగ్గుతుంది కూడా. కృష్ణ గారు, ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి. అంటే దాని సైజును బట్టి కాస్ట్ పెరుగుతుంది, తగ్గుతుంది, క్వాలిటీని బట్టి కూడా పెరుగుతుంది, తగ్గుతుంది. ఇవన్నీ వర్క్ స్టేషన్ కదా, క్యాబిన్స్ కానీ ఫర్నిచర్స్.
వాటి గురించి నాకు చెప్తారా? సో వర్క్ స్టేషన్ లో యూజువల్లీ 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ టైప్ వచ్చేసి మన ఓల్డ్ స్కూల్ పార్టీషన్ మోడల్ అన్నమాట. మనం రెగ్యులర్ గా మనం ఆఫీసెస్ లో చూస్తుంటాం, ఆఫీస్ లో గవర్నమెంట్ ఆఫీస్ చూసేది ఇలా పార్టీషన్ మోడల్స్ ఉంటాయంట. సో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి ఈ సెంటర్ లో పార్టీషన్ లేకుండా మనకి ఈ బోర్డ్ అనేది కంటిన్యూస్ గా ఒకటే స్ట్రిప్ వస్తుంది అనమాట, ఒకటే లెంత్ లో వస్తుంది అనమాట. క్యూబికల్ మోడల్స్ అంటారు వాటిని. అది ఇప్పుడు యూజువల్లీ కార్పొరేట్ ఆఫీసెస్ లో వాడే లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఓకే, ఎక్కువ మీకు బల్క్ లో ఆర్డర్స్ వస్తాయేమో కదా? అవును. సో అది వచ్చేసి మీకు ఇలా వస్తుంది అనమాట, వితౌట్ ఈ పార్టిషన్స్ లేకుండా మీ సింగిల్ టాప్ లో 4 సిట్టింగ్ వచ్చే విధంగా మీకు ఇలా వస్తుంది. ఓకే. సో మన దగ్గర ఓల్డ్ మొత్తం 2 టైప్స్ లో ఆప్షన్స్ ఉన్నాయి. ఆ టైప్ పార్టిషన్ టైప్ లో ఉన్నాయి, ఇలా క్యూబికల్ మోడల్స్ లో కూడా మన దగ్గర ఆప్షన్స్. ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? రెండింటికి డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇది చూస్తే మీకు ఒక సిట్టింగ్ కి ఇంకొక సిట్టింగ్ కి మధ్యలో ఎక్కడ గ్యాప్ అన్నది లేదు, మధ్యలో డివైడర్ పార్టిషన్ లేదు. మీకు కంటిన్యూస్ గా ఒకటే స్ట్రిప్ లో మీకు రన్ అవుతూ ఉంటది అనమాట మొత్తం లెంత్ అంతా. అది ఏంటంటే సిట్టింగ్ టు సిట్టింగ్ మధ్యలో మీకు ఒక ప్లాంక్ వస్తుంది, ఇలా మీకు ఒక ప్లాంక్ వస్తుంది. అదేంటంటే ఒక పర్సన్ టు పర్సన్ డివిజన్ కోసం అలా ఇస్తారనమాట. దీనికి అలా ఉండదు, మనకి కంప్లీట్ గా ఒకటే స్ట్రిప్ లో మనకి రన్ అయిపోతుంది. వాటర్ పడ్డా ఏం కదా? వాటర్ కంప్లీట్ స్క్రాచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్. ఓకే. సో ఇది మేము పర్టికులర్ గా మేము డెవలప్ చేసిన కొత్త అప్డేట్ అనమాట. అంటే ఎక్కువ మట్టుకు మీ దగ్గర దొరికిన ఫర్నిచర్ మోడల్స్ డిజైన్స్ క్వాలిటీ వేరే దగ్గర దొరకదు అని చెప్తున్నారు. ఓకే. సో మన దగ్గర దొరికిన ఆప్షన్స్ వేరే మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఉండదు, మన ఓన్ యూనిక్ మోడల్ ఉండాలని చెప్పి మేము ఎక్కువ దాని మీద R&D చేస్తాం. 35 yearsగా శ్రీరామ్ ఆఫీస్ ఫర్నిచర్ అనేది మార్కెట్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎందుకు అంటే నాకు ఒక రీజన్ చెప్పండి. మీ నాన్నగారితో ఆల్రెడీ నేను మాట్లాడినా, మీరేం చెప్తారు? అంటే నేను పర్టికులర్గా ఫీల్ అయ్యే రీజన్ ఏంటంటే మాది వీ డోంట్ యూజువల్లీ డూ మచ్ మార్కెటింగ్ అండ్ మాది ఉంది కూడా మనకి ఏంటంటే ఒక క్రౌడెడ్ ప్లేస్లో కూడా కాదు. చిన్న చిన్న ఆఫీసుల దగ్గర నుంచి పెద్ద ఆఫీసులు, కార్పొరేట్ కంపెనీస్ ఏదైనా మీకు బల్క్ ఆర్డర్ అయినా సింగిల్ ఆర్డర్స్ అయినా మీరు తీసుకుంటారు, కస్టమైజ్ చేసిస్తారు. ఇక్కడికి వస్తే వాళ్ళకి ఆప్షన్స్ బాగా ఉంటాయి, వాళ్ళు కోరుకున్న విధంగా మీరు ఇస్తారు. MNC అయినా చేస్తాం, మేము చిన్న వర్క్ స్టేషన్ ఉన్నా చేస్తాం. ఇది ఏంటంటే మన ఆప్షన్స్ బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైస్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ. నాకు ఈ టేబుల్ గురించి చెప్పండి. ఇది ఏంటంటే కాన్ఫరెన్స్ టేబుల్, ఇది కంప్లీట్లీ ఇది డిస్ప్లే పర్పస్. దీంట్లో ఏంటి అడ్వాంటేజ్ అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం రూమ్ సైజ్ ప్రకారం మేము లెంత్ కావాలంటే పెంచి లేకపోతే తగ్గించి ఇవ్వగలుగుతాం అనమాట. ఇది డిస్ప్లే మోడల్, మనకి స్టాండర్డ్ లెంత్ అయితే ఇలా వస్తుంది. ఓకే, ఎంత ఉంటుంది అందాజ కాస్ట్? ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 1,20,000 to 1,30,000 రేంజ్ లో ఉంటుంది టేబుల్. ఇంకా సైజ్ పెరిగింది అంటే అడిషనల్లీ కాస్ట్ కూడా పెరుగుతుంది, లేకపోతే సైజ్ తగ్గింది, రూమ్స్ చిన్న సైజ్ ఉంటే కాంపాక్ట్ మోడల్లో కూడా ఇదే డిజైన్ మేము చేసిస్తాం, దాని అకార్డింగ్ కాస్ట్ ఉంటుంది. ఓకే, ఏదైనా ఆఫీసు కానీ కంపెనీ కానీ పెట్టదలుచుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఫర్నిచర్ తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా మళ్ళీ కస్టమైజ్ చేయడానికి 3-4 నెలలు వేచి చూడనవసరం అవసరం లేదు, ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. ఆఫీస్ కంపెనీ ఏది కావాలన్నా ఇక్కడికి వస్తే మీకు కావాల్సిన అన్ని రకాల ఆఫీస్ నీడ్స్ ఫర్నిచర్ శ్రీరామ్లో దొరుకుతుంది. ఇంకా పైన ఏమున్నాయండి? ఇంకొక డిస్కషన్ మోడల్ ఉందండి. ఓకే, వావ్, సూపర్. ఇది కూడా కాన్ఫరెన్స్ టేబులే. ఇప్పుడు ఏంటి అంటే కస్టమర్స్ ఇప్పుడు ఇందాక చూసినట్టు అంత హెవీగా బల్కీగా కాకుండా కొంచెం స్లీక్ మోడల్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ స్టార్ట్అప్స్ కానీ ఏంటి అంటే దే నాట్ ఇంటూ ఇన్వెస్టింగ్ టూ మచ్ ఇంటూ ద ఫర్నిచర్, దే ఆర్ లుకింగ్ ఫర్ స్లీక్ మోడల్స్. సో వాళ్ళ కోసం ఏంటి అంటే మనకి సింపుల్ పార్టికల్ బోర్డ్ మీద ఏంటి అంటే మిగతా మ్యానుఫ్యాక్చర్స్ జస్ట్ ఒక ఎడ్జ్ బ్యాండింగ్ టేప్తో ఇచ్చేస్తారు కాన్ఫరెన్స్ టేబుల్. ఇప్పుడు మీరు టేబుల్ చూస్తే ఈ టేబుల్కి జస్ట్ ఏంటంటే జస్ట్ ఎడ్జ్ బ్యాండింగ్ స్ట్రిప్ అలా వచ్చేస్తుంది అనమాట, ఇది ఇలా వస్తుంది. సో అది మరీ అంత సింపుల్గా కాకుండా కొంచెం అడిషనల్ టచ్ మేము ఇచ్చింది ఏంటంటే వి యాడెడ్ అల్యూమినియం ప్రొఫైల్. సో దిస్ టాప్ కమ్స్ విత్ అన్ అల్యూమినియం. అంటే వాటర్ పడ్డా ఏది ఉన్నా ఏం కాదు, ఇది స్టాండర్డ్ గా ఇలానే ఉంటుంది. ఇది ఏంటంటే కంప్లీట్ న్యూ లుక్ అనమాట. నార్మల్ ఎడ్జ్ బ్యాండింగ్ అనేది ఆర్డినరీగా అయిపోతుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఈవెన్ ఫర్ ద కాన్ఫరెన్స్ టేబుల్ వి యాడెడ్ అల్యూమినియం ప్రొఫైల్ టు ఇట్. దీంట్లో ఏంటంటే ఈ కలర్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు సెక్షన్కి, కస్టమర్ చాయిస్ అకార్డింగ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మ్యాచ్ చేసుకోవచ్చు కలర్. ఇది ఇంకొక ఆప్షన్. అండ్ ఇది సెంటర్ వచ్చేసి పాపప్ బాక్స్ అండి, ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. సెంటర్ లో మీకు ఏంటంటే ఆల్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ వస్తుంది. ఇప్పుడు ల్యాప్టాప్ ఆర్ టీవీ దానికి కనెక్షన్ పాయింట్ ఇక్కడ నుంచే తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక చూడడానికి పైన నీట్ గా కనిపిస్తుంది, మళ్ళీ ఒక స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది. దాని ఎలక్ట్రికల్ వర్క్ అంతా మనకి కింద గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు
ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి. ఇది వచ్చేసి మాన్యువల్ హైట్ అడ్జస్టబుల్ టేబుల్ అన్నమాట. ఓకే. ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది ఏంటి అంటే కంప్లీట్ హైడ్రాలిక్ ఫంక్షన్ ఇది. మనం ఇక్కడ లివర్ ప్రెస్ చేస్తే మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో విత్ హైట్ మనం ఇలా ఇంకొక లివర్ ప్రెస్ చేస్తే మనం ఇలా యాంగిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం డౌన్ చేసేటప్పుడు సేమ్ లివర్ ప్రెస్ చేసి ఇలా డౌన్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇది ఏంటంటే కంప్లీట్లీ మూవబుల్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ. ఓకే, ఎటంటే అటు తీసుకెళ్ళిపోవచ్చు అసలు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కి కస్టమర్ పర్టికులర్ గా టేబుల్ తీసుకోకుండా మనం ఇలా మూవబుల్ టేబుల్ తో కూడా తను వర్క్ చేసుకోనికి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. చక్కగా కూర్చొని కూడా తినొచ్చు కదండి, చైర్ వేసుకొని తినొచ్చు. మనం సోఫా పక్కకి పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు ఈ టేబుల్ అయితే. దీంట్లో కూడా మోడల్స్ ఉంటాయి కదా? దీంట్లో మోడల్స్ ఉన్నాయండి. కాస్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది? కాస్ట్ ఇది వచ్చేసి 8,000 to 10,000 రేంజ్ లో ఉంటుంది. ఓకే, 10,000 లో 8,000 to 10,000 అంటే దాన్ని బట్టి ఇంకా కొంచెం పెరగవచ్చు తగ్గొచ్చు. ఇంకా పెరుగుతుంది తగ్గొచ్చు, మోడల్ ని బట్టి ఉంటుంది. ఓకే అండి.